వెళ్ళిపోతాం డోర్ అన్లాక్ చేసుకొని తాళం తీసిన తర్వాత చిన్నపిల్లలు కానీ వస్తుంటే ఇటో అటు తిప్పితే లాక్ పడుతుంది. ఇట్లా స్టీరింగ్ ఇట్లా లాక్ పడుతుంది. ఇది చూసుకో అట్లా లాక్ పడుతుంది రాదు. ఒకసారి తిప్పితే తాళం తీసిన తర్వాత తిప్పితే మాత్రం పక్క లాక్ పడుతుంది ఎంత స్పీడ్లో ఉన్నా సరే అట్లా. ఇప్పుడు అది ఎట్లా రిమూవ్ చేసుకోవాలంటే కీస్ అందులో పెట్టేసి రైట్. ఇప్పుడు తాళం అటు పెట్టినాం కదా, ఇటు స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్ తిప్పి ఒక చేత్తో లెఫ్ట్ సైడ్ తిప్పి పట్టుకొని ఇంకో చేత్తో ముందరికి రొటేట్ చేయాలి. కీసు ముంగల్కి ఇట్లా ముంగల్కి రొటేట్ చేస్తే అన్లాక్ అవుతుంది అనమాట. లాక్ కావాలంటే నార్మల్ అయిపోతుంది అది. అదే లాక్ కావాలంటే మన లాక్ ఎందుకు చెప్పడానికి, లాక్ కావాలంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కీస్ తీసిన తర్వాత ఇటు తిప్పిరనుకో లాక్ పడుతుంది అనమాట. అన్లాక్ చేయాలంటేనే కీస్ పెట్టి లెఫ్ట్ తిప్పి పట్టుకొని రిలీజ్ చేయాలి. ముందు కనాలి ఇట్లా ఫుల్ లెఫ్ట్ ఇట్లా తిప్పి పట్టుకొని కీస్ ముందరికి రొటేట్ చేస్తే లాక్ అన్లాక్ అవుతుంది అనమాట. ఓకేనా, కీస్ తీసే మొత్తానికి. ఇంకా మనకి దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఇలా కిందికి లివర్ అనుకోని ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకొని మళ్ళీ క్లిప్ సెట్ చేసుకోవాలి. ఇలా ఒక కింది కన్నా క్లిప్ కింది కానీ పైకి వేసుకో మళ్ళీ క్లిప్ పెట్టు అట్లా. ఇది పైకి ఉంటుంది అంతే, అది మనకి అడ్జస్ట్మెంట్ అనమాట. అప్ అండ్ డౌన్ ఇలా మళ్ళీ పైకి పెట్టి క్లిప్ అడ్జస్ట్ చేసుకో. క్లిప్ పెట్టు రైట్. దీంట్లోనే మనకి ఆ రైట్ ఇండికేటర్ స్టిక్ తో మనం ఇండికేటర్ వేస్తాం. ఆ ఇండికేటర్ స్టిక్ లోనే రైట్ కు కార్నర్ లో చిన్న రొటేటర్ ఉంటుంది. అది తిప్పి ముందరగా 2 సార్లు. అది లైటింగ్ గురించి అనమాట. నైట్ టైం ఇట్లా వచ్చేసి ఇది ఫస్ట్ లో బీమ్ ఉంటది, తర్వాత ఐ బీమ్ ఉంటది అనమాట. లో బీమ్ ఐ బీమ్. లో బీమ్ అనేది ఇగ్నిషన్ లైట్, పార్కింగ్ లైట్స్ అనమాట. ఇది ఇలా ఇది పార్కింగ్ లైట్ అనమాట. పార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి వెనకాల మనం బ్రేక్ దొరికినప్పుడు బ్రేక్ లైట్ లాన్ అయితే అట్లా పార్కింగ్ లైట్ లాన్ అయితే అనమాట. ఫస్ట్ స్టెప్ ఆన్ చేస్తాం. నైట్ పూట ఆటోమేటిక్ గా మనం లైట్ ఆన్ చేస్తాం కదా, అది పడే ఉంటది అనమాట. ఓకే, ఇలా సెకండ్ అయితే ఇది పార్కింగ్, ఇది లో బీమ్, కింది కంటే హెడ్ లైట్ అనమాట. ఐ బీమ్ అంటారు కింది కంటే ఐ బీమ్ అనమాట. ఐ బీమ్ ఎప్పుడు వాడాలి? ఐ బీమ్ నాన్ లోకల్ ఉన్నప్పుడు వాడాలి. హైవేల ఆఫ్ స్టేషన్ లో యూజ్ చేయాలి బ్రో. ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకు దూరం ప్లేస్ లో కనబడినప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ఐ బీమ్ అనేది, లో బీమ్ అనేది ఓన్లీ లోకల్ లో యూజ్ చేసుకోవాలి. ఐ బీమ్ అవి ఏంటంటే దానిని లోకల్ అస్సలు యూజ్ చేయదు. ఐ బీమ్ ని మనకు ఆపోజిట్ వస్తే కళ్ళకి పడుతుంది అనమాట. ఓకేనా, దాంట్లో మనకి ఇంకో స్టెప్ ఏంటంటే దాన్ని వెనకాలకి పుష్ చేస్తే డిప్పర్ వస్తుంది అనమాట. అట్లా ఇట్లా పుష్ చేసి వదిలిపెట్టాలి. డిప్పర్ అంటారు దాన్ని, అప్ అండ్ డిప్పర్. ఎట్లా అంటే మనకు ఆపోజిట్ లో మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా రాంగ్ రూట్ లో వస్తారు కదా, అది సిగ్నల్ అనమాట. పాస్ చేయడం బైక్ లకు ఉంటాయి కదా పాస్ అని, అది పాస్ చేయడం. సేమ్ పొజిషన్ ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు లైట్ వస్తుంది. ఇలా పట్టుకుని ఉంటే ఉండిపోతుంది. మనకి లెఫ్ట్ స్టిక్ ఉందా, ఈ స్టిక్ వచ్చేసి వైపర్ స్టిక్ అనమాట. ఈ వైపర్ స్టిక్ లా ఇది వదిలిపెట్టేసాను. ఇది వైపర్ స్టిక్ అనమాట. ఆ వైపర్ స్టిక్ లో లో స్పీడ్, మీడియం స్పీడ్, ఫుల్ స్పీడ్ అని ఉంటుంది అనమాట. 3 స్టెప్పులు ఉంటుంది. ఒక నుంచి చేతుంది ఇట్లా లో, మీడియం, ఫుల్ 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మనకి ఏంటంటే గ్లాస్ మంచిగా లేనప్పుడు వాటర్ రావాలనుకుంటే ఇట్లా పైకి పుష్ చేసుకుంటే వాటర్ వచ్చి క్లీన్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్లీ. ఇట్లా ఒకసారి ముందు కంటే మిస్ట్ అంటే ఒకసారి తిరిగి ఆఫ్ అవుతుంది అలా అనమాట. ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు అట్లా ఒకసారి స్లో తిరుగుతుంది, ఆగి తిరుగుతుంది. కొంచెం మీడియం, కింది కంటే ఇంకా ఫుల్ స్పీడ్, హై స్పీడ్ లో తిరుగుతుంది అనమాట. మనం ఏది జనరల్ గా వాడతాం అంటే మనం వర్షం పడ్డప్పుడు ఏది వాడాలి? వర్షాలను బట్టి వాడాలి. బంద్ చేసి మనకి ఇది ఉందా, ఈ సింబల్ ఏంటంటే అది పార్కింగ్ సింబల్ అనమాట. బాగా వర్షం పడుతున్నప్పుడు కానీ, లేకుంటే నైట్ పూట ఒక 10 నిమిషాలు సైడ్ కాపాలన్నా కానీ, ఏమన్నా వెహికల్ ప్రాబ్లం అయినా కానీ ఆ 4 ఇండికేటర్ అనేది యూజ్ చేయాలి. బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ మనకి సింబల్ అనమాట. ఇది కూడా మన వెహికల్ ఇక్కడ ఉందని చెప్పేసి సింబల్. ఓకేనా, దీంట్లో మనకి ఏసీ కంట్రోల్ లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో సేమ్ మనకి ఇప్పుడు ఈ కీ పెట్టకుండా ఇవేమి లైట్లు వెలగవు, ఇది వెలుగుతుందా? అది వెలుగుతుంది, లైట్లు కూడా వెలుగుతాయి. ఓల్డ్ మోడల్ కార్లకు వెలుగుతాయి, ఇప్పుడు వచ్చే కార్లకు వెలుగవు. ఇదైతే పక్క దానికి సంబంధం లేదు, ఇది బ్యాటరీతో సంబంధం. ఓకేనా, మనకి ఏసీ కంట్రోల్ ఏంటంటే దీంట్లో కూల్ ఉంటది, హీట్ ఉంటది. మనకి అడ్జస్ట్మెంట్లు అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఏసీ రావాలన్నప్పుడు
ఏ ఇంజన్ అనేది ఆన్ లో ఉంటేనే ఏసీ వస్తుంది, ఇంజన్ ఆన్ లో లేకపోతే ఏసీ రాదు. ఓకేనా. దీంట్లో మనకి ఇది ఏంటంటే ఎయిర్ రిఫ్రెషర్ అన్నమాట, ఎయిర్ రిఫ్రెష్ అవుతుంటది బయట నుంచి లోనికి అలా. ఇది ఏసీ సింబల్. ఇది ఏంటంటే జస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఇది 1 స్టెప్స్ చేంజ్ చేసుకోవడానికి, స్పీడ్ రావడానికి మాత్రమే. ఈ ఇంజన్ ఆన్ లో ఉంటే ఏసీ ఆన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా కూల్ వస్తుంది అనమాట. ఇది ఫ్యాన్ తిప్పుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇది 1 అలా ఇక స్పీడ్ అన్నమాట. మనం ఇంట్లో ఫ్యాన్ ఉంటది కదా, అలా స్పీడ్. ఏసీ ఎక్కువ కావాలనుకుంటే పెంచుకోవాలి. ఫ్యాన్ ఏసీ అనేది మామూలుగా వస్తూనే ఉంటది కూల్ గా. ఇది స్పీడ్ అన్నమాట, ఎంత స్పీడ్ లో రావాలంటే అట్లా అన్నమాట. ఇది మనకి అడ్జస్ట్మెంట్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఉందా, ఇది ఫాగ్ రిమూవర్ సింబల్. ఫాగ్ రిమూవర్ సింబల్ అంటే బాగా వర్షం పడుతున్నప్పుడు ముంగల వెనకాల గ్లాస్ లోకి మొత్తం ఫాగ్ రిమూవ్ మొత్తం వస్తుంది అనమాట, ఏం కనబడకుండా వస్తుంది. ఆ కనబడినప్పుడు ఈ సింబల్ లో పెట్టుకొని ఆటోమేటిక్ ఏసీ ఆన్ చేసుకున్నాం అనుకో, 1 స్టెప్ అన్న 2nd స్టెప్ అన్న పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకుంటే అది క్లియర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి హోల్స్ ఉంటాయి, ఈ సింబల్ ఇది అనేది ఈ సింబల్ లో పెట్టుకొని ఏసీ ఆన్ చేస్తే ఫాగ్ వచ్చి మొత్తం క్లియర్ చేస్తుంది. ఏసీ అనేది అందులోకి వెళ్ళి వచ్చి క్లియర్ చేస్తుంది అనమాట ఫాగ్ ని. రేరు ఫ్రంట్, రేర్ అంటే వెనకాల, ఫ్రంట్ అంటే ముంగాలన్నమాట అట్లా. ఓకే, ఇప్పుడు దిగండి చెప్తాను. పంచర్ వేయడం ఇది ఉందే, అది డీజిల్ అన్నమాట. ఏం చేస్తాం? డీజిల్ కి చెప్తా, అది కూడా డీజిల్ కి, డిక్కీకి, బానెట్ కి 2 లాక్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఇంటీరియర్ లో డీజిల్ అన్లాక్ చేసిన తర్వాత అది ఇక్కడ ఇంకో లాక్ ఉంటుంది, అది అన్లాక్ చేసుకొని డీజిల్ కొడతారు వాళ్ళు. జస్ట్ మనం ఇది అన్లాక్ చేస్తే ఇది వచ్చేసి డిక్కీ అన్నమాట. డిక్కీ ఇది ఓల్డ్ కార్లకి డిక్కీకి బటన్ ఇయ్యారు. మనం అన్లాక్ చేసుకుంటే వెనకాలనే డిక్కీకి బటన్ ఉంటుంది, దీనికి ఇయర్ అన్నమాట. ఇంకా ఇక్కడ బానెట్, ఇట్లా పైకి అంటే ముంగల బానెట్ ఓపెన్ అవుతుంది. వెనకాలకి అదే వెనకాల కానీ అంతే లైట్గా అంతే, ఇట్లా అంతే కొంచెం అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ప్రతి కార్కి ఇక్కడనే ఉంటుంది అనమాట, ప్రతి కార్ను బట్టి ఉంటుంది. ఓకేనా. మనకి ఇది వచ్చేసి మనం ఇప్పటిలాగా లైట్ గురించి చెప్పుకున్నా, లైట్ అడ్జస్ట్మెంట్ అనమాట, అప్ అండ్ డౌన్ లేయడానికి 1 స్టెప్, 2nd, 4th స్టెప్ ఇట్లా లైట్ ఇట్లా అంటే మనం అడ్జస్ట్ అని బట్టి ఉంటుంది అనమాట. ఇట్లా పైకి లేస్తా ఉంటుంది లైట్. 3 లో పెడితే పైకి ఉన్నట్ట, 4 లో పెడితే పైకి ఉన్నట్టు, 3 లో మీడియం అట్లా, 0 ఉంటే లెవెల్లో ఉన్నట్ట, 0 ఉంటే కిందికి ఉన్నట్టు. ఇది ఉందా, ఇది మనకి ఇండికేటర్ వేసుకున్నప్పుడు పాస్ చేయడానికి, ఇండికేటర్ పాస్ లైట్ అంటారు. అంటే చిన్న కింద ఆటో బల్బ్ ఇటో బల్బ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇండికేటర్ వేస్తాం, రైట్ ఇండికేటర్ పడ్డది, ఆపోజిట్ లో వస్తుంటారు వాళ్ళు. ఇటు అంటే రైట్ ఇండికేటర్ కింద చిన్న బల్బ్ ఉంటుంది, అది వెలుగుతుంది అనమాట. ఇట్లా అంటే వెలిగి ఆఫ్ అవుతుంది, అదనమాట. ఇది మనకి ఎక్స్ట్రా లైటింగ్ అనమాట, ఎక్స్ట్రా స్విచ్చెస్ పెట్టుకుంటాం కదా, దానికి ఇస్తారనమాట. ఇది అవసరం లేదు, ఇది వచ్చేసి ఇది రొటేటర్. ఇప్పుడు సైడ్ మిర్రర్లు ఉంటాయా, ఆ సైడ్ మిర్రర్లు చేత్తో కాలుతో అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా మనకి ఇంటీరియర్ లో ఇస్తారనమాట. ఇది ఎలా అంటే ఇది రొటేట్, ఇది ఏంటంటే మనం సైడ్ మిర్రర్లు ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతాయి 2. ఇది బటన్ ప్రెస్ అయ్యి కాదు, మళ్ళీ బయటికి రాదు. ఇందులో రాదా? ఇందులో రాదు, ప్రతి దాంట్లో వస్తుంది. కానీ పెట్టి 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 గబ్బులు అయిపోతుంది అట్లా. ఇది రొటేటర్ ఉందా, ఇది రొటేట్ అయితే లేదు మరి, ఆన్ ఉండాలా? దీనికి రైట్ లెఫ్ట్ అని ఉంటుంది. ఈ రొటేటర్ రైట్ కానీ పొప్లింగ్ ఇట్లా అంటావా అడ్జస్ట్మెంట్ దంచి ఆడుకోవచ్చు దాని, ఇట్లా అడ్జస్ట్మెంట్. లెఫ్ట్ అంటే మళ్ళీ లెఫ్ట్ కానీ అది అడ్జస్ట్మెంట్, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మళ్ళీ మధ్యలో పెడితే రాదు, ఖతం అవుతుంది ఇక. ఇట్లా రైట్ రొటేటర్, రైట్ తిప్పి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లెఫ్ట్ అంటే లెఫ్ట్ ప్రెస్ చేసి అట్లా. మీద గేమ్ మళ్ళీ ఉంది అది రైట్ ఉండండి. ఓకే, మళ్ళీ రీసెట్ చేయడం అలాంటివి ఉండవా? ఉండవు దీనికి, రీసెట్. ఇది డోర్ లాక్, డోర్ అన్లాక్, లాక్. ఇది ఏంటంటే ఇప్పుడు